చెప్పాడు. ఆయన ఒకే మాట చెప్పాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచారు కనుక నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా. గొప్ప శక్తి దేవుడు పేర్కొనిచ్చాడు. పౌలు నడికట్టుల్లో ఎవరైతే పుడతారో వారికి స్వస్థత కలిగేంట దయ్యాలు పారిపోయి ఉంటారు. పేదలుగా నడిచి వస్తుంటుంటే ఆయన నీడ ఎవరి మీద పడితే వారికి స్వస్థత కలిగేది. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె. ఆమేన్ చెప్పండి. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె. బైబిల్లో బండ యేసుక్రీస్తుకు సాదృశ్యం. అంటే దేవుని పిల్లలు యేసయ్య అనే బండ నీడలో ఉండాలి. ఏ నీడలో ఉండాలి? బండ నీడలో. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను అంశాలకు వెళ్ళిపోతాను. 7 నీడల గురించి మీకు వివరిస్తాను. మొదటిది యెహోవా నీడ, జెహోవా షాడో, యెహోవా నీడ. కీర్తనకారుడు రాస్తున్నాడు 121వ కీర్తన 5వ శరణం. 121:5. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఆమేన్. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను. ఎండ దెబ్బైనా నీకు తగలదు, వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఆయన నీకు నీడగా ఉండును. సాధారణంగా ఎండవేళలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీడ కోసం వెతుక్కుంటాం. చెట్టు నీడ, గోడ నీడ, ఇంటి నీడ అని వెతుక్కుంటాం. కానీ ఆ నీడలు అశాశ్వతమైనవి. అవి కొంతవరకే ఉంటాయి, తర్వాత తొలగిపోతాయి. కానీ దేవుని నీడ, యెహోవా నీడ ఎల్లప్పుడూ కూడా మనకు గొప్ప నీడగా ఉంటుంది. ఆయన నీడలో మనము దాగి ఉన్నాము. దేవుని నీడలో మనము దాగి ఉన్నాము. దేవుని నీడ మన కుడి ప్రక్కన ఉండి వాళ్ళను నడిపిస్తుంది, ఆదరిస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. చెప్పండి. యెహోవా నీడలో మనము ఉన్నాము. యెహోవా నీడలో ఉన్నాము. హల్లెలూయా. రెండవది సర్వశక్తుని నీడ. కింద పెట్టండి. ఎవరి నీడ? సర్వశక్తుని నీడ. ద షాడో ఆఫ్ ఆల్మైటీ. సర్వశక్తివంతుడు మన దేవుడు. సకల బలము, సకల శక్తి, సకలమైన దీవెన ఆశీర్వాదాలు ఆయన నీడలో మనకు దొరుకుతాయి. 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను. సర్వశక్తుని నీడలో మనకు ఏ అపాయము కూడా కలగదు. వర్షాలు పడినప్పుడు చెట్లు క్రింద ఉండొద్దు అంటారు. వర్షం పడినప్పుడు పాడుపడిన గోడల ప్రక్కన ఉండవద్దంటారు. వర్షం పడినప్పుడు కరెంటు స్తంభాల దగ్గర ఉండొద్దు అంటారు. అప్పుడు చెట్లు నీడ మనకు ఆశ్రయం కావాలి. నిన్న వరదలో విజయవాడ ప్రాంతంలో 2 యువకులు చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయారు. ఒక కారు, ఒక టీచర్ స్కూల్ అయిన తర్వాత వెళుతుంది. 3 పిల్లల కారులో ఉన్నారు. ఆ వరదలో ఆ కారు కొట్టుకుపోయింది. 4 కూడా కారులో చనిపోయారు. నిన్నే అద్దాలు పగలగొట్టి ఆ శవాలను బయటికి తీశారు. ఏం బిడ్డలారా, మనకి ఏ అపాయము లేదంటే మనము యెహోవా నీడలో ఉన్నాము. సర్వశక్తుని నీడలో ఉన్నాము. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవునికి మించిన దేవుడి ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, కొలవబడుతున్నారు. కానీ వారెవరూ కూడా యేసు దేవునికి
సాటి కారు, సాటి రారు. అస్సలు ఆయనకి సమరు లేదు. దేర్ ఇస్ నో ఈక్వల్ ఎనీ గాడ్ టు జీసస్. యేసుక్రీస్తుకు ఏ దేవుడు కూడా సాటి వాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన మనల్ని ప్రేమించిన వాడు, మన కొరకాయ ప్రాణత్యాగం చేసిన వాడు, రక్తాన్ని చిందించిన వాడు. యేసు రక్తములో మనకు ఆశ్రయం ఉంది. యేసు రక్తం మనలను శుద్ధి చేస్తుంది, ఆరోగ్యవంతులుగా చేస్తుంది. దేవుని స్తోత్రాలు చేయాలి. అందుచేత దేవుని నీడను మనము అలక్ష్యము చేయవచ్చు. ఎవరిచారా? బహుమతిని చోట నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, బలమైన కోట. హల్లెలూయా. బలమైన దుర్గం, బలమైన కోట. ఆయన మన నీడ, మనకు సహాయం చేసేవాడు. మూడవది, ఆయన రెక్కల నీడ. ద షాడో ఆఫ్ హిస్ వింగ్స్. షాడో ఆఫ్ హిస్ వింగ్స్. ఆయన హింస్లో, ఆయన రెక్కల నీడలో ఒక తల్లి, ఒక కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే భద్రపరుస్తుందో, ఆయన బలిష్టమైన రెక్కల చేత వాళ్ళను కాపాడుతున్నాడు. ఆయన రెక్కల క్రిందకు మనం రమ్మని పిలుస్తున్నాడు. అందుకని సిలువలో ఆయన యేసు తన రెక్కలను చాపి అన్నాడు. దేవుని స్తోత్రం. జాలితో ఆయన తన హస్తములను చాపుచున్నాడు. ఆయన రెక్కల నీడ. 17వ కీర్తన 9వ వచనం, 9వ చరణము చదువుదాం. కీర్తనలోంచి 17:9. ఒకడు తన కరిపాపను కాపాడుకున్నట్లు అది నీ రెక్కల క్రింద నన్ను. దేవుని రెక్కల నీడలో మనకు ఆరోగ్యము, స్వస్థత, భద్రత. నీ రెక్కల నీడలో నన్ను దాల్చుము. కనుక పిల్లరా, బలహీనతలు వచ్చినా భయపడొద్దు. శరీర బలహీనతలు ప్రతి వారికి వస్తాయి. దానికి భయపడితే అది మనల్ని భయపెడుతుంది, వెంటాడుతుంది. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆయన పరమరక్షకుడు, పరమ వైద్యుడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించి సియోనులోన, అన్నీ సహించి సియోనులోన నాతో నీవు, నాతో నీవు.
సంఘమంతా ఉజ్జీవముతో మండిపోతుండేది కదా. మంచిది. మన వైద్యుడు ఆయన రక్తమే మన ఔషధం, మన మందు కనుక ఆయన రెక్కల నీడ మనకేమిస్తుంది? ఆదరణ ఇస్తుంది. ఇంకొక మాట ఉంది, ఆయన చేతి నీడ, ద షాడో ఆఫ్ హిస్ హ్యాండ్, ఆయన చేతి నీడ. ఇక్కడ లేఖనము తప్పు పడితే రాసుకున్నాను, కానీ మాట ఉంది, నీ చేతి నీడ, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అనే మాట కీర్తనలో 50 నుంచి ఎక్కడో కనపడుతుంది. 16వ వచనం ఉంటుంది. అది దేవుని చేతి నీడ, దేవుడు తన చేతి నీడలో తన బిడ్డలందరినీ కూడా దాచి ఉన్నాడు, కప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలా మనందరం కూడా యేసయ్య చేతి నీడలో దాగి ఉన్నాం. హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడును. హల్లెలూయా. దేవుని ఆదరణ గల నీడ. 5వది లవ్లీ షేడ్, గాడ్స్ షేడ్. ఆ అద్భుతమైన ఆదరణ గల నీడ 57:1 ఉంది, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. స్తోత్రం. జీవితాంతము మనకు తోడుగా ఉండేది దేవుని ఆదరణ. ఎంతవరకు? జీవితాంతం వరకు కూడా, ముదిమి ప్రాయం వరకు కూడా. భయపడకు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడను, ఎందుకంటే నీ చేతుల్లో నిన్ను చెక్కుకున్నాను. నీ తల్లి నీ తండ్రి నిన్ను మరుచును కానీ నేను నిన్ను మరవను. హల్లెలూయా. ఈ మాట్లాడు చెప్పాడు, ఏ దేవుడు చెప్పాడు? ఏ గ్రంథం చెప్పింది? ఎవడో చెప్పాడా? నీ ఉదయం వచ్చే వరకు నేను విడిచిపెట్టి నీతో ఉంటాను, నీకు సహాయం చేస్తానని చెప్పిన దేవుడు, ఆదరణ కలిగించే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? మరి ఈ లోకం ఎందుకు అలా ఏడుస్తుంది? యేసుప్రభువు అమ్మమ్మో ఆవిడ దేవుని స్తోత్రం. ఆయన నీడ మనల్ని ఆదరించే నీడ. 6వది స్వస్థతనిచ్చే నీడ, హీలింగ్ షేడ్. స్వస్థతనిచ్చే నీడ. ఏ నీడ చెప్పండి? ఒక వ్యక్తి ఉన్నాడు, అపోస్తలుడు. ఆయనలో దేవుని శక్తి నింపుకుంది. ఆయనే పేరే పేతురు. ఏ పేరు చెప్పండి? ఆ పేతురుని అపోస్తలుడు, దేవుని సేవకుడు వెడుతున్నప్పుడు ఆయన నీడ ఎవరినే పడితే వాడికి స్వస్థత కలిగిన. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం. 5:15 చూడండి. వారిలో ఎవరి మీదనైనాను 15 అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీరిలోనికి అతని నీడైనను పడవరని మంచముల మీదను పరుపుల మీదను ఉంచారు. అబ్బా, ఎంత విశ్వాసం చేశారా? ఒక దైవజనుడు నడిచి వెళుతుంటే ఆయన నీడ రోగుల మీద పడాలని మంచాల మీద పరుపుల మీద మోసుకొచ్చి రోడ్డు ఇరువైపున ఉంచేవారంట. యేసయ్య వస్త్రం చెంగు ముడితే బాగుపడినాడు కనపడుతుంది, కానీ ఆయన నీడ పడితే బాగుపడినాడు ఎక్కడ రాయబడలేదు. కానీ అలాగే యేసయ్య తక్కువడు కాదు, ఆయన అందరికి శక్తినిచ్చాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచారు కనుక నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా. గొప్ప శక్తి దేవుడు పేతురిచ్చాడు. పౌలు నడికట్టుల్లో ఎవరైతే పుడతారో వారికి స్వస్థత కలిగి అంట దయ్యాలు పారిపోయేవాడు. కానీ పేతురుగా నడిచి వస్తుంటుంటే ఆయన నీడ ఎవరి మీద పడితే వారికి స్వస్థత కలిగేది. ఒకప్పుడు పేతురు పిరికివాడు, దుడుకు పేతురు, కంగారు పడి మాట్లాడతాడు, ఆలోచించకుండా మాట్లాడతాడు, చాలా పిరికోడు, భయస్థుడు. ఆ పిరిగితనము, ఆ భయం ఎందుకు పొందేస్తా పేతురు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. పొందుకుందని విదిలేయలేదు. ఆత్మతో ఆయన సహవాసం చేశాడు. ఆయన మృతి చెందే వరకు కూడా
అతనిలో పరిశుద్ధాత్మ శక్తి పనిచేసింది కనుక పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఒకప్పుడు ప్రసంగం చేస్తే ఎంతమంది 3,000 మంది రక్షించబడ్డారు. మరొక చోట 5,000 మంది. ఆయన ప్రసంగం చేస్తుంటే అందరూ కూడా పేతురు నీడ కొరకు ప్రజలు తహతహలాడారు. ఆయన నీడ పడాలని రోగుల్ని దారి ప్రక్కన మంచాల మీద పరుపుల మీద ఉంచారు. ఎందుకంటే దేవుడు దైవజనులను తన శక్తి చేత నింపుతాడు. దైవజనులు ప్రార్థిస్తే, దైవజనులు ముడితే స్వస్థత శీఘ్రముగా మనకు వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. స్వస్థతనిచ్చే నీడ. చివరిది ప్రియుని నీడ. లవ్లీ షాడో. ప్రియుని నీడ. పరమగీతములు 2:3 శోలమతి అంటుంది, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఎలాగా? ఆనందభరితనై. యేసయ్య నీడలో మనం కూర్చుంటే ఆనందము, సంతోషం. ఆయన మన ప్రియుడు. ఏమంటే ప్రేమికుడికి బాగా తెలిసిన ప్రేమికుడికి వాడు మాట్లాడుకుంటూ ఉంటారు. యేసుతో మాట్లాడాలి. యేసయ్య, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీ మాట వినలేకపోతే నేను బ్రతకలేను, నీ సహవాసం లేకపోతే, నీ స్నేహం లేకపోతే నేను జీవించలేను, నీ స్పర్శ, నీ చూపు, నీ నీడ, నీ సహాయం నాకు కావాలి అని యేసుతో మాట్లాడాలి. యేసుతో ఉంటే ఆనందం, ఆయన నీడలో ఉంటే ఆనందం. ప్రియుని ప్రేమ నీడ ఇది. ఆ ప్రియుని ప్రేమ నీడ లేకపోతే మనం ఈ లోకములో బ్రతకలేము అన్నట్టుగా ఉండాలి. ఎవరి నీడలో ఉన్నావు నీవు? ఎవరి చాటున ఉన్నావు? ఎవరి ముసుగులో ఉన్నావు? సాతాను చాటున, సాతాను ముసుగులో నీవు ఉన్నావా? అక్కడ ఉంటే నీకు శ్రమ, బాధ, దుఃఖం, భయం, వేదనని కలుగుతాయి. రా బయటికి. యేసు నిన్ను పిలుస్తున్నాడు. శోభపతి అంటాది, ఇదిగో నన్నరు నా మీద కోపించి ద్రాక్ష తోటలకు కావలకత్తగా పెట్టారు, కానీ నా ద్రాక్ష తోట నేను కాయకపోతిని. ఎండ దెబ్బ తగిన దాన్నాయి, నల్లని దానిగా మారిపోయాను. నేను నల్లని దారినని చిన్న చూపులు చూడకుడే. నేను నల్లదారినైనను సౌందర్యవంతురాలని ఆమె గర్వంగా చెప్పుకుంటుంది. ఇదిగో ప్రియుడా, నీ నీడలోనికి వస్తాను. నీవెక్కడున్నావు? నీ నీడలో నాకు భద్రత ఉంది, ఆనందం ఉంది. నీతో ఉంటాను, నీతో సహవాసం చేస్తానని ఆమె పాడుతూ ఉంది. ఈ శోధమతి ఎవరో కాదు, సంఘమే. ప్రియుడెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. యేసయ్య లోకానికి వస్తాడు. మధ్యాకాశములు తన సంఘాన్ని వరించబోతున్నాడు. ఆ సంఘం ఎత్తబడుతుంది. చక్కని పాట ఉంది కదా, అవే నా ప్రియుడా, నా ప్రియ యేసు, ఓరే నా ప్రభువా, పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా జ్ఞానము ఎక్కడయ్యా, ఎప్పుడయ్యా గొప్ప కళ్యాణము ఎక్కడయ్యా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు.
ఆయన ప్రేమ నీడ మనకు తోడుగా ఉంది. యేసు రాబోతున్నాడు. సిద్ధపడిన సంఘాన్ని మధ్య ఆకాశానికి కొనుపబడుతున్నాడు. అక్కడ మహోత్సవము, వివాహము, గొర్రె పిల్ల విందు. ఆ విందులో పాలు పొందటానికి మనం వేదికని పడతాం. మరి సిద్ధంగా ఉన్నావా? యేసు ఎక్కడ ఉంటావు నువ్వు? చెప్పండి. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో భక్తి, విశ్వాసము, పరిశుద్ధతను కోల్పోతుంది. లేదు, బైబిల్ లేదు. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. సరిగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఆయన సన్నిధిని ప్రేమించలేకపోతున్నాం. యేసు వస్తే నీ గతి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? ఏమైపోతావు? అనేక సంఘాలు భ్రష్టత్వాలు ఉన్నాయి. నీవు భ్రష్టత్వాలు ఉన్నావా? లేక వాక్యానికి భయపడి ఆయన ప్రేమ నీడలోనికి వస్తావా? ఆయన ప్రేమ నీడలోనికి వస్తే అది నిన్ను ముదిమి వచ్చే వరకు, నీవు లోకాన్ని వదిలే వరకు కూడా తోడుగా ఉంటుంది. ఆయన నీడలో ఆదరణ, ఆనందం, సంతోషం, భద్రత, స్వస్థత, విడుదల, సమృద్ధి, ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఇన్ హిస్ విండోస్ షాడో. ఆయన నీడ కింద అన్నీ ఉన్నవి. వాటిని పొందుకొని ఆశపడుతున్నావా? ఇప్పుడు నీ హృదయాన్ని యేసుకి అంకితం చేయి. లోకమాయ, లోకాన్ని ప్రేమించకు. లోకములంతా కూడా మనకి సంతోషంగా కనబడుతుంది. ఆ మాయలో పడిపోయి క్రీస్తు ప్రేమకు నీవు దూరంగా ఉండకు. ఆయన నీడలోంచి నీవు తొలగిపోవద్దు. యేసు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా నిన్ను ప్రేమించేవాడు. ఆయన నీడ నీకు తోడుగా ఉంటుంది. నీ కుడి ప్రక్కన ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ ఎడమ ప్రక్కన ఆయన ఉంటాడు. ఏ తెగులు రాకుండా నీతిని కూడా ఆరని కాపాడేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మనకు నీడగా ఉండటానికి కలవర శిలువలో ఆయన 2 చేతులను చాపి ఉన్నాడు. రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన పిలుస్తున్నాడు. ఒకసారి ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనము తిరిగి బయటికి వెళ్ళకూడదు. ఆయన కాపుదల్లో, భద్రలో, ఆయన నీడలో మనం ఉండాలని ప్రభు కోరుచున్నాడు. మరి ఎవరి నీడలో ఉన్నావు? నీవు ఎక్కడ ఉన్నావు? యేసు నీడ నీకు తోడుగా ఉందా? లేక లోకం వైపు నువ్వు చూస్తున్నావా? నీ ప్రయాణం ఎక్కడికి? లోకము ఎండ మామూలు వలె ఉంటుంది. ఏదో ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ అక్కడికి వెళితే నీకు నిరాశ. నిజమైన నీడ యేసు, నిజమైన ఆదరణ యేసు. ఆయన నీ కొరకై సమస్తమును కూడా చేశాడు. అంతా, ఎవ్రీథింగ్ హి గేవ్ ఫర్ యు. ఆయన ఏమి ఉంచుకోలేదు. తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన నీ ప్రియుడు, నిన్ను ఆదరించేవాడు. ఆయనే నీ ఆదరణ, ఆయనే నీ శరణం. హల్లెలూయా. శరణము నీవే, నీవు నాకు ఆధారం, నీ దరి చేరితి కరుణించవా. శరణము నీవే, నీవు నాకు నీవే
అన్నీయు యేసే మనకు మన ఆధారం, భద్రత, కాపుదల, స్వస్థత, మన నీడ. కనుక దేవుని బిడ్డలారా, భయపడకండి. చిన్న చిన్న బలహీనతలు శరీరానికి వస్తాయి, డాక్టర్లు ఏవేవో చెప్తారు. కానీ ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరిని స్వస్థపరిచే దేవుడైనా? మనలను స్వస్థపరిచే దేవుడు. ఈ శరీరం ఉన్నంతకాలం కూడా బలహీనతలు కలిగి ఉంటాయి. ఆయన నీడలో మనం ఉందాం, ఆయన ఆశ్రయాన్ని మనము పొందుకుందాం. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించును గాక, మీ పిల్లలను దీవించును గాక, మీ కుటుంబమును దీవించును గాక, మీరు చేసే ఉద్యోగాన్ని దేవుడు దీవించును గాక, మీరు చేసే వ్యాపారాన్ని దేవుడు దీవించును గాక, మీరు చేసే పరిపాలనను దేవుడు దీవించును గాక, సర్వ సమృద్ధిగా మిమ్మల్ని నింపును గాక, సకల ఆశీర్వాదములు దేవుడు మీకు ఇచ్చును గాక, సకల ఐశ్వర్యముల చేత మిమ్మల్ని దేవుడు తృప్తిపరచును గాక, ఆత్మ సంబంధమైన పరిపూర్ణత మీకు ఇచ్చును గాక, ఆయన రాజ్యము కొరకై సంపూర్ణముగా మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తమే జై. జయం, 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 జయం. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం.